హలో! వెల్కమ్ బ్యాక్ టు 'రష్ కెనడా స్టోరీస్'. సో, ఇది కెనడా డే వ్లాగ్ అనమాట. సో, జులై 1 సెలబ్రేటెడ్ యాస్ కెనడా డే అండ్ ఇక్కడ అదే చెప్తున్నా హ్యాపీ కెనడా డే అని. సో, ఇట్ వాస్ ఎ లాంగ్ వీకెండ్. సో, వి డిసైడెడ్ టు గో ఔట్ అండ్ సెలబ్రేట్ ఫర్ కెనడా డే. సో, వి స్టార్టెడ్ ఆఫ్. సో, ఇంతకీ అబ్బా! సింపు డాన్స్ సో, ఇంతకీ మేమొచ్చిన ప్లేస్ వచ్చేసి ఎలోరా గార్జ్ అంటారు. ఇది గల్ఫ్‌కి ఒక 25 కిలోమీటర్స్ అవే ఉంది. మాకు టొరంటో నుంచి 1 ½ అవర్‌లో వచ్చేసినామనమాట ప్లేస్‌కి. ఇట్స్ బేసికలీ అ కన్జర్వేటరీ ఏరియా అండ్ దీని పక్కనే గ్రాండ్ రివర్ ఉంటది. అండ్ ఇది ఆల్మోస్ట్ ఒక 22 మీటర్స్ లైమ్‌స్టోన్ క్లిఫ్స్ పైన ఉంటది. అండ్ ఒక 2 కిలోమీటర్స్ రేంజ్‌లో ఉంటది ఫర్ వాక్. ఇది బెస్ట్ ప్లేస్ ఫర్ నేచర్ లవర్స్ అండ్ అడ్వెంచర్ సీకర్స్. బేసికలీ హైకింగ్ అని like tubing and paddling ఉంటాయి కదా, you can like float around or kayak through like all the water body and క్యాంపింగ్ చేసుకోవచ్చు, లేకపోతే ఫిషింగ్ సైక్లింగ్ కూడా అలౌడ్. సో చాలా ఫేమస్ అనమాట చాలా స్పాట్స్కి. అండ్ యూ కెన్ సీ లైక్ డిఫరెంట్ ట్రైల్స్కి చూపిస్తుంది అనమాట, లైక్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొచ్చు అని. సో అదే మేము అక్కడ చూస్తుంది. అండ్ సో ఇక్కడ మనకి డేట్స్ అండ్ అవర్స్ కూడా ఉన్నాయి. ఇది జనరల్గా మే 1 నుంచి అక్టోబర్ 15 వరకే ఓపెన్ ఉంటుంది మనకి, ఫ్రమ్ 8 AM to 9 PM. అండ్ ఎంటర్ అవుతూనే మనం ఫీజ్ అయితే ఉంటుంది. డే యూస్కి అబౌట్ $10 పర్ అడల్ట్ అండ్ $5 పర్ చైల్డ్. క్యాంపింగ్ కంటే మీరు ఎక్స్ట్రా కట్టాలి కొంచెము. అండ్ క్వారీ అన్న గార్జ్ కన్నా వెళ్ళాలంటే మళ్ళీ దానికి సపరేట్ టికెట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నో ఆల్కహాల్ ఆర్ స్మోకింగ్ పాలసీ అయితే ఉంది. అండ్ ఫర్ ట్యూబింగ్ అండ్ ఆల్ యూ హ్యావ్ టు లైక్ బుక్ ఇన్ ఎర్లీ అనమాట. వాకింగ్ చేస్తే మనకు దొరకదు. సో బేసికలీ దిస్ ఈజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. అండ్ ఇక్కడ నేను బోర్డ్ కూడా తీసాను బికాస్ ఇఫ్ ఎనీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జస్ట్ పాజ్ అండ్ రీడ్ అలాంగ్. సో దీని గురించి ఉంది. అండ్ ఇది మ్యాప్ ద్వారా మనం వెళ్ళొచ్చు బికాస్ హైకింగ్ కాబట్టి ఇది కన్జర్వేటరీ ఏరియా. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ న్యాచురల్గా ఉంచడానికి చూస్తారు. సో మ్యాన్లీ డిస్ట్రప్షన్స్ ఉండవు మనకి. సో తప్పిపోకుండా మ్యాప్ ఫోటో తీసుకోవడం బెటర్ అని మేము ఇక్కడ ఆగాము అండ్ వీఆర్ చెకింగ్ అవుట్ ద మ్యాప్. సో మనకి వాక్ చేయాలన్నమాట ట్రైల్ కాబట్టి. సో యూ హ్యావ్ 3-4 రూట్స్, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి చూడొచ్చని. సో మేము అదే అక్కడ చూస్తున్నాం అనమాట. అండ్ యా, సో ఇట్స్ అ పర్ఫెక్ట్ మిక్స్ ఆఫ్ లైక్ రిలాక్సేషన్ అండ్ అడ్వెంచర్ దిస్ పర్టిక్యులర్ ప్లేస్. అండ్ ఐ రియలీ లవ్డ్ ఇట్. ఇట్ వాస్ లైక్ రియలీ క్లోజ్ టు టొరంటో ఇస్ వాట్ ఐ ఫెల్ట్. సో ఎస్. No phones, no phones. Close your phones. సౌండ్స్ వస్తున్నాయి, కింద వాటర్ ఫాల్ ఉంది. సో మొత్తం మీద 3 రూట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి గ్రీన్, ఒకటి యెల్లో, ఒకటి రెడ్. గ్రీన్ ఇస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్. సో ఒక్కొక్క డిస్టెన్స్ కూడా ఏంటంటే సీనిక్ వ్యూస్ ఇస్తుంది టు ద సేమ్ స్పాట్ ఆఫ్ గ్రాండ్ రివర్. సో ఆ థర్డ్ స్పాట్ ఏంటంటే ట్యూబింగ్, డైరెక్ట్ రివర్ దగ్గర వెళ్తాము. మధ్యలో యెల్లో లైన్ అయితే మీరు ఒక మిడ్ వరకే వెళ్ళి చూస్తారు ఆ సీనిక్ స్పాట్ని. గ్రీన్ అయితే కొంచెం పై లెవెల్ నుంచి చూస్తారు. సో మేము ఫస్ట్ అయితే గ్రీన్తో స్టార్ట్ చేసాము అండ్ వీఆర్ స్టార్టెడ్ అవర్ వాక్. బాగుంది నాకు. ఎల్లోరా శిల్పాన్ని పాడు చెప్పు. వస్తున్నా నీకేసి నాలో అందాలన్నీ. ఎట్లుంది? కిందకి వెళ్ళాలి. దట్స్ వేర్ ద రియల్ మ్యాజిక్ ఇస్. ఇవన్నీ న్యాచురల్ కదా. వావ్, సో ప్రెటీ. వావ్, వెరీ బ్యూటిఫుల్. చోలో ఇట్లా ఇన్ఫర్మేషన్ అడ్డా అనగానే ఇంప్రూవైజ్ చేస్తూనే ఉంటాడు. ఎక్కువ తొలిమెట్టు కొండలు కొట్టు డి కొట్టు చింపు బండలు రెండుగా పగలెట్టు ఆడ నరసింహ ఆఫ్ రోడ్ అడ్వెంచర్ అన్లిస్ట్ టెర్రైన్. యో పార్టీ పోతుంది వాడు. సో మీరు నాలాగా కుళ్ళు జోకులు, టైంపాస్ జోకులు వేసే బ్యాచ్ అయితే కామెంట్ చేసి చెప్పండి. సో నేను ఒక్కొక్కరి దగ్గర ఉంటా. ఐ గెస్ ఎవ్రీబడి ఈజ్ లైక్ దాట్. సో ఐఎమ్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రోవర్ట్ ఓన్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్ హూ ఐ ఫీల్ కంఫర్టబుల్ విత్. అదర్వైజ్ ఐఎమ్ వెరీ సీరియస్ అండ్ క్వైట్. But I loved it. Very beautiful.
సో డామ్ ఏంది గార్జియస్, వెరీ గార్జియస్. ఎట్లుంది చింపు? గుడ్, ఐ లైక్ దట్. నేను ఒకటి అబ్జర్వ్ చేస్తున్నా మా హస్బెండ్ గురించి, అయినా హీస్ నాట్ అండర్స్టాండింగ్. నువ్వు వాష్రూమ్ వెళ్ళేటప్పుడు జాకెట్ తీసుకో, నా మీద వేసినావు, తీసుకుంటావా లేదని అబ్జర్వ్ చేసినావు. తీసుకున్నా. గుడ్ బాయ్. సో అలాగా మంచిగా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటా ఫన్ చేస్తుంటా ఇట్లా నేచర్లో చాలా బాగుండే. దో ఇట్ వాస్ వెరీ సనీ అవుట్ సైడ్, వీ వర్ వాకింగ్ ద ట్రైల్ కాబట్టి చెట్ల మధ్యలో చాలా బాగుండే. అండ్ ఫోటోలు ఇంపార్టెంట్ కాబట్టి ఫొటోస్కి మనం ఎప్పుడు రెడీ ఉంటాం అనమాట. అక్కడ నాకు బ్రో వచ్చేసి మంచి ఫోటోగ్రాఫర్, సో నేను అక్కడ ఫొటోస్ తీసుకుంటున్నాను అనమాట. సో యా, పోజ్లు అయితే ఇన్స్టెంట్గా పెట్టడం అలవాటు, నాకు చాలా ఇష్టం ఫోటోలు దిగడం. సో ఐ జస్ట్ లవ్ డూయింగ్ దాట్. అండ్ యా, అలాగే ఫోటోలు తీసుకుంటా అవన్నీ చేసుకుంటా మంచిగా అయితే ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ చెప్పినట్టుగా లోపల చెట్లు ఉన్నాయి కాబట్టి ఎండ మా మీద పడట్లేదు కాబట్టి ఇట్ వాస్ కైండ్ ఆఫ్ ఈజీ టు వాక్, అదర్వైజ్ బయట ఉన్న ఎండకు చచ్చిపోయే వాళ్ళం అనమాట. సో మీరు అబ్జర్వ్ చేసినట్టు ఒక్కొక్క స్పాట్ నుంచి ఆ వాటర్ కనిపించడం మాత్రం కామన్. అండ్ మై హస్బెండ్ వాజ్ టెలింగ్ మీ, తను వచ్చినప్పుడు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఈ ఏరియాస్ అన్నీ కూడా ఓపెన్ ఉండే అంట. మెల్లిమెల్లిగా కొన్ని దారులు మూసేశారు, బికాజ్ చెప్పినట్టు ఇదంతా న్యాచురల్ కదా, లైక్ మడ్ స్లైడ్స్ అవ్వడం అవన్నీ కామన్ అనమాట వర్షంలో. సో సెక్యూరిటీ ఇష్యూస్ కొంచెం హార్మ్ఫుల్ అని చెప్పేసి కొన్ని రూట్స్ క్లోజ్ చేస్తూ ఉంటారనమాట. సో చాలా రూట్స్ క్లోజ్ అయి ఉన్నాయంట. సో ఇది ఇంకొక రూట్ అనమాట. స్టార్టింగ్లో మనం హోల్ ఇన్ ద వాల్ అని కూడా చూపించాను కదా మీకు బోర్డు పైన, సో మనం వెళ్ళేది అక్కడికే. సో ఈ హోల్ ఇన్ ద రాక్ మీరు చూసినట్టు ఇది న్యాచురల్గా ఫామ్ అయింది. ఈ స్టెప్స్ ఒకటే మనము దిగడానికి ఏర్పాటు చేసినట్టు వాళ్ళు చేశారు, బట్ ఎవ్రీథింగ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇస్ న్యాచురల్. సో మీరు కేవ్ నుంచి లోపల నుంచి దూరి వెళ్తున్నారు అండ్ దెన్ అగైన్ యూ కెన్ సీ ద వాటర్ డౌన్. సో ఇది ఒక న్యాచురల్ లైమ్ స్టోన్ ఆర్చ్ అండ్ ఇట్ ఓపెన్స్ ఇన్ టు దిస్ క్లిఫ్ అండ్ ఒక స్టేర్ కేస్ ఉంటుంది వెర్ యూ కెన్ వాచ్ ద గ్రాండ్ రివర్. సో ఇది చాలా బ్యూటిఫుల్ అనిపించింది. అండ్ ఇది ఒక జియాలజికల్ చామ్ కింద కూడా పెడతారు. అండ్ యా, ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ టు వాచ్. అసలు నడిచేటప్పుడు నేనే వీడియో తీసా కాబట్టి తెలియలేదు, మేము స్టెప్స్ నుంచి లోపల గుహ నుంచి వచ్చామన్నమాట. వెళ్ళేటప్పుడు నేను తీస్తలే. వెరీ బ్యూటిఫుల్. సో ఇది మిడ్ లెవెల్ అనుకోవచ్చు. ఆ థర్డ్ ట్రైల్ ఏదైతే ఉందో డైరెక్ట్ కింద వాటర్కి తీసుకెళ్ళిపోతుంది అనమాట మనల్ని. సో అక్కడ చూడొచ్చు అందరు మంచి స్విమ్మింగ్ చేస్తున్నారు, చాలా మంది ట్యూబింగ్ చేస్తున్నారు, దే ఆర్ హ్యావింగ్ ఫన్ అనమాట. ఐడియల్ హస్బెండ్ ఇట్లా నించొని వైఫ్ కట్ల ఫోటోలు తీస్తాడు అనమాట. మా ఆయన ఎడక ఎక్కుతున్నాడు అమ్మా. చింపో చింపో హాయ్. ఆర్టిస్ట్. సో ఆ వాటర్ సౌండ్స్ అవన్నీ ప్లస్ మా ఫోటోలు అవన్నీ అయ్యాక మేమైతే మళ్ళీ పైకి వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ కొన్ని టిప్స్ అయితే ఉన్నాయి. ఐ వుడ్ సజెస్ట్ యూ గైజ్ వేర్ లైక్ స్టడీ షూస్ ఆర్ గుడ్ షూస్, బికాజ్ ఇదంతా రాక్ సర్ఫేసెస్ అండ్ స్టేర్స్ కాబట్టి కొంచెం స్లిప్పరీ ఉండొచ్చు. అండ్ ఇది చూసారా, దేశాలు మారిన ఈ ఈ వేషాలు మాత్రం మారవు అనమాట. అదేంటి రైమింగ్ కుదిరింది తెలియకుండా. సో బేసికలీ యా, నాకు విచిత్రం అనిపించింది, మన ఇండియాలోనే కాదు ఇక్కడ కూడా ఇట్లాంటి వాళ్ళు ఉంటారు అనమాట, గోడల మీద గీక్కునే బ్యాచ్. సో అదే చూపించాము మీకు అక్కడ. సో రిటర్న్ వెళ్తున్నాం. సో ఆ థర్డ్ హైక్ మేము వెళ్దాం అనుకున్నాము డైరెక్ట్ వాటర్ దగ్గరికి, బట్ వీ డిడ్ నాట్ ప్రిఫర్ టు గో బికాస్ చెప్పినట్టు ఇక్కడ ఎండ చాలా హార్ష్ ఉంటుంది. ఇప్పటి వరకు మేము లోపల నడుస్తున్నాం ట్రైల్ లోపల కాబట్టి అంత ఎండ తగలలేదు, కానీ ఆ థర్డ్ ట్రైల్కి మొత్తం కొంచెం ఓ స్ట్రెచ్లో ఎండలో నడవాలి. అండ్ ఐ కెన్ నాట్ టేక్ సమ్మర్ హీట్ అండ్ దట్టు ఇక్కడ యూవీ హీట్ డైరెక్ట్గా పడితే నేను అసలు తట్టుకోలేను. సో వి థాట్ విల్ జస్ట్ లీవ్ ఇట్ అండ్ ఉన్న టైంనే ఇక్కడనే ఎంజాయ్ చేద్దాం అనుకొని ఇక్కడే మళ్ళీ కొంచెంసేపు తిరిగామన్నమాట. మధ్యలో మాకైతే ఇంకో స్టే కేస్ కనిపించింది. సో అది కూడా దిగి చూస్తే మేబీ అక్కడనే ఉందేమో ఫస్ట్ కింద ఆ రివర్ డైరెక్ట్ యాక్సెస్ అనుకున్నాం, కానీ కింద దిగినాక కూడా ఒక
ఫెన్స్‌లా ఉంది. సో, ఇది గూడా కాదు అని అర్థమైపోయింది. సో, ఇదే మేము లాస్ట్ ఎళ్ళాలనుకున్నాం. ఇంకా దిగితే చెప్పినట్టుగా ఎండ చాలా ఉండే. సో, ఇక్కడ నుంచి చూసామనమాట తొంగి. సో, ఎవ్రీవేర్ సీనిక్ స్పాట్స్, వాటర్ సౌండ్స్ అండ్ బ్యూటీ ఇన్ ద నేచర్ థాట్ వాస్ లైక్ ఎవ్రీవేర్. సో, దిస్ ఈస్ ద క్లోజెస్ట్ వి వెంట్ అండ్ చూడొచ్చు చాలామంది దిగారు. ఫారినర్స్ అందరూ అక్కడ చెప్పినట్టు ట్యూబింగ్ చేస్తున్నారు. ట్యూబింగ్ ఈజ్ నథింగ్ బట్ ఫ్లోటర్స్ ఏదైతే ఉందో అందులో కూర్చుంటారనమాట. అండ్ వాటర్ ఫ్లో చాలా స్పీడ్‌గా ఉండే. అండ్ మీరు వింటే మీకు అర్థమైపోయింది కదా! ఇందాక ఫుల్ స్పీడ్‌గా ఉంది. అండ్ యూ కెన్ సీ లాట్స్ ఆఫ్ వార్నింగ్ సైన్స్ ఎవ్రీవేర్. బికాజ్ కొంచెం మడ్ స్లైడ్స్ అవన్నీ జారే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అందుకే నేను చెప్తూ ఉండే లైక్ షూస్ ఏసుకొని రండి బావుంటది నడవడానికి అని చెప్పి. సో, ఇక్కడ అవన్నీ డాగ్స్‌ని తెచ్చి లైక్ ఫ్యామిలీస్ బా వచ్చారనమాట. అండ్ యూ కెన్ సీ ఇదంతా కూడా ఎట్లా ఉందంటే న్యాచురల్ అనమాట ఇదంతా. మనం అట్లే ఎక్కి ఎళ్ళాలి. సో, మీరు షూ ఏసుకుంటే ప్రిఫరబ్లీ బావుంటది. అండ్ అక్కడక్కడ బర్డ్స్, చిన్ని స్క్విరిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో, వి వర్ స్టాపింగ్ అండ్ లైక్ వాచింగ్ ఆల్ ఆఫ్ థాట్. సో, ఎస్కేప్ ఇంటు ద నేచర్ అనమాట ఇలాంటి ప్లేసెస్ ఇక్కడ. అండ్ రియలీ షాకింగ్ థింగ్ వాస్ దిస్ వాస్ లైక్ క్వైట్ క్లోజ్ టు టొరాంటో. ముందు చెప్పేదాన్ని కదా! టొరాంటోలో ఎక్కువ ఏం లేవు అని. కొంచెం దూరంలో బానే ఉంది అనిపించింది నాకైతే. సో, ఇక్కడ చూడొచ్చు ఆ వాటర్ డాన్స్ లాగా పెట్టారు అండ్ పిల్లలందరూ పొద్దున ఎంజాయ్ ఎట్లా చేస్తున్నారు. వచ్చినామో ఇప్పుడు ఎట్లా అయింది చూడు నా ఫేస్. పొద్దున ఫ్రెష్గా ఉండే ఇప్పుడు. This is Ellora God. సో, చైన్ క్యూట్‌గా ఉందని నేను స్పెసిఫిక్‌గా చూపిస్తాను. బాగుంది కదా. ఈ పాట నాకు ఇష్టం అంటే ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుంది. అర్చన ఇట్లా పోవాలి. సో, యాహ్! నాకట్లా డిఫరెంట్‌గా వాయిస్ కొంచెం మాడ్యులేట్ చేసి పాడే సాంగ్స్ చాలా ఇష్టం అనమాట. అందులో మీనింగ్ అవన్నీ ఎలా ఉన్నా గూడా. సో, యాహ్! ఇంకా మేము ఇంటికైతే ఎళ్ళట్లేదు. ఇంకా డౌన్ టౌన్ కోరస్ గురించి తెలుసు ఉంటుందా? కదా! నేను పాటలు పాడుకోవడంలో బిజీ అయిపోయా. సో, దిస్ ఈస్ ది ఎలోరా సిటీ. సో, ప్రతి సిటీకి ఒక డౌన్ టౌన్ అనేది ఉంటది. సో, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. సో, ఇక్కడ కెనడా ఆర్ ఫారిన్ కంట్రీస్‌లో నార్మల్ సిటీలో సిటీకి ఒక డౌన్ టౌన్ అనేది ఉంటది. డౌన్ టౌన్ ఈస్ వేర్ ద మోస్ట్ మనకి ఇప్పుడు ఇండియాలో హైదరాబాద్‌లో మైండ్ స్పేస్ అట్లా ఎట్లా ఉంటదో ఏరియా లైక్ హబ్ ఆఫ్ ద సిటీ ఎట్లా ఉంటదో అట్లా డౌన్ టౌన్ అనమాట. అక్కడనే అన్ని హ్యాపెనింగ్ ప్లేసెస్, ఫుడ్, పెద్ద పెద్ద కంపెనీస్ అవన్నీ కూడా అక్కడే ఉంటాయి. అండ్ కొంచెం ఎక్స్‌పెన్సివ్ ఏరియా అనమాట. సో, ప్రతి సిటీకి ఉన్నట్టే ఈ ఎల్లోరా సిటీకి కూడా ఒక డౌన్ టౌన్ అనేది ఉంటది కాబట్టి అక్కడ ఎళ్ళామనమాట. అండ్ ఇట్ వాస్ వెరీ, వెరీ బ్యూటిఫుల్ బికాజ్ ఇట్స్ ఎస్పెషల్లీ ఫేమస్ ఫర్ ఇట్స్ డైనింగ్, స్పాస్, హిల్ టాప్ వ్యూస్ అవన్నీ అనమాట. సో, యూ విల్ ఈవెన్ హ్యావ్ రూమ్స్ విచ్ ఓవర్‌లుక్ ద గార్జ్ అనమాట మనం వెళ్ళిన ప్లేస్ వ్యూ. అండ్ ఒక మిల్ లాగా కూడా ఉంది. సో, చాలా ఓల్డ్ స్కూల్ టైప్ బిల్డింగ్స్ అండ్ ఆల్ ఉన్నాయన్నమాట. అండ్ వీ ఫౌండ్ అ లాట్ ఆఫ్ వింటేజ్ కార్స్ యాస్ వెల్. సో, ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ టు వాచ్. సో, కొంచెం మాంట్రియల్ ఫీల్ లాగా వచ్చింది. సో, నాకు నిజంగా నచ్చింది. ఇక్కడ చూడొచ్చు ఇల్లులు కూడా అన్ని కలర్‌ఫుల్‌గా డిఫరెంట్‌గా ఉన్నాయి. అండ్ సమ్మర్ కాబట్టి చాలా హ్యాపెనింగ్ ఉండే. అండ్ దట్ టు ఇట్ వాస్ కెనడా డే చెప్పినట్టుగా. సో, ఎవ్రీబడీ వాస్ ఆన్ ద రోడ్స్ లైక్ హ్యావింగ్ ఫన్. సో, మీరు చూడొచ్చు. సో, బేసికలీ బాటమ్ లైన్ చెప్పాలంటే ఇట్స్ అ సిటీ మిక్స్ ఆఫ్ నేచర్, హిస్టరీ, క్రియేటివిటీ అనొచ్చు. బికాజ్ ఇది ఉండేది ఆ గార్జ్ ఏరియాలో విత్ ఆల్ ద స్టోన్ బిల్ట్ విలేజ్ ఇదంతా కూడా ఈ విలేజ్. వెదర్ క్లిఫ్స్ అన్నా, ప్యాడ్లింగ్ బోట్స్ అన్నా లైక్ యూ కెన్ క్యాచ్ సమ్ 19th century మూవీస్ దట్ విల్ బీ ప్లేడ్ ఇన్ ద గార్జ్ ఫిల్మ్ ఫెస్టివల్. సో, ఇవన్నీ మీకు చూసినా కూడా షాప్స్ కూడా మనకు రెగ్యులర్ టొరాంటో సిటీలో ఉండే షాప్స్ కాదు. చాలా ఆర్టిస్టిక్ షాప్స్ అనేవి అట్లా ఉంటాయన్నమాట. అండ్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ మస్ట్ విజిట్ ఇఫ్ సంబడీ ఈస్ కమింగ్. సో, ఇది వన్ ఆఫ్ ద వింటేజ్ కార్స్ దట్ వీ స్పాటెడ్. ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. And there was like loud live music being played in the streets and everybody was having food outside. చూడొచ్చు అందరు కూడా అట్లా బయటే తిరుగుతూ ఉండే. సో, నేను ఒక్కదాన్ని దిగాను అనమాట. సో, ఇక్కడ నేను ఒక్కదాన్నే నడుస్తుంటే నాకు ఇంకా మంచిగా ఉంది. లైక్ అన్నోన్ సిటీలో అన్నోన్ పర్సన్ నేను. లైక్ నోబడీ వాజ్ వాచింగ్ మీ, నోబడీ వాజ్ లైక్ లుకింగ్ ఎట్ మీ. ఐ వాజ్ లైక్ డాన్సింగ్, లిజనింగ్ టు మ్యూజిక్ అండ్ వాకింగ్ ఇన్ ద స్ట్రీట్. సో, ఇట్ వాజ్ రియలీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సో, నాకు ఎప్పుడు ఉండేది లైక్ ఒక్కదాన్నే వచ్చి లైక్ అబ్రాడ్లో చదువుకోవాలి చేయాలని. సో, ఈ లిటిల్ మూమెంట్స్ లైక్
ఒక్కదాన్ని ఎప్పుడైతే నేను ఆఫీస్‌కెళ్ళినా, ఒక్కదాన్ని ఎక్కడైతే రోడ్ల మీద తిరిగినా లైక్ కంట్రీలో, ఫారిన్ కంట్రీలో, ఐ ఫీల్ ద హ్యాపీయెస్ట్ డ్యూరింగ్ దట్ టైమ్ బికాస్ నాట్ దట్ ఐఎమ్ నాట్ హ్యాపీ ఆర్ ఐఎమ్ సాడ్ లైక్ ఐ డోంట్ లైక్ బీయింగ్ విత్ మై హస్బెండ్ ఆర్ సంథింగ్ కానీ I really enjoy this alone time as well, like taking lone walks. And everybody needs to do that once in a while because it'll help you discover something about yourself and it'll make you feel very happy. So at times I really like going alone. So నేను ఇక్కడ వాళ్ళు కార్ పార్క్ చేశారు and I was roaming alone and I was really loving it. సో ఇదంతా ఒక స్ట్రీట్ అనమాట. సో సమ్మర్‌లో ఇట్లా ఫెస్ట్ జరుగుతా ఉంటాయి. సో వీళ్ళన్నీ ఇట్లా స్టాల్స్‌లా పెట్టి హనీ అమ్ముతున్నారు. ఇంకా ఐస్ క్రీమ్స్ అక్కడ స్పెషాలిటీ ఏవేవైతే ఉంటాయో అవన్నీ అమ్ముతున్నారనమాట. సో మంచిగా మ్యూజిక్ వినుకుంటా ఐ వాజ్ లైక్ ఎక్స్‌ప్లోరింగ్ ద మార్కెట్ అండ్ ద స్ట్రీట్. సో యాహ్! కీప్ వాచింగ్. సో ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా! సో ఇది జస్ట్ టూరిస్ట్ స్పాటా లేకపోతే నిజంగా ఎవరు ఉండుంటారా అని గూగుల్ చేశా యాస్ సూన్ యాస్ ఐ వెంట్ హోమ్. సో ఎలోరా అనేది ఒక సెంటర్ ఆఫ్ వెల్లింగ్టన్ సెంటర్ ఆఫ్ ఒంటారియోలో ఉంది కదా! సో పాపులేషన్ ఆల్మోస్ట్ 30,000 పీపుల్ ఉంటారంట. అండ్ ఇట్స్ అ హోమ్ టు సెవెరల్ పర్మనెంట్ రెసిడెంట్స్ అని చెప్పారు. సో ఐ వాజ్ రియలీ షాక్. సో అక్కడ చాలా చిన్న కమ్యూనిటీ ఉంటదంట. దే ఆర్ స్కూల్స్, గ్రోసరీ స్టోర్స్, పబ్లిక్ సర్వీస్, హెల్త్ కేర్ అన్నీ ఉన్నాయంట. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ వర్క్ చేయడానికి దే మూవ్ టు సిటీస్ లైక్ వాటర్లూ, కిచెనర్, గల్ఫ్ ఆర్ టొరానో అంట. కానీ ఉంటారు అక్కడ మనుషులు మాత్రం. అండ్ లాట్ ఆఫ్ దెమ్ లైక్ హూ ఆర్ రిమోట్ వర్కర్స్, రిటైర్ అయిన వాళ్ళు అక్కడ ఫైనల్‌గా పోయి సెటిల్ అవుతారంట. బట్ ఆఫ్ కోర్స్ ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా! ఒక చిన్న మన డిజ్నీలో లైక్ వి వాచ్ షోస్ కదా! అందులో చూపించే ఇట్లా క్యారెక్టర్ చిన్ని సిటీస్ ఎట్లా ఉంటే అట్లా అనిపించింది. చాలా ఐ గెస్ రిటైర్ అయినాక ఇక్కడ వెళ్ళి ఉండడం ఇస్ లైక్ ద డ్రీమ్ అనిపించింది. ఇట్ వాస్ వెరీ గుడ్. అండ్ యాహ్! సో ఐ రియలీ లవ్ ద ప్లేస్ అండ్ ఐ వాజ్ లైక్ ఏం లేదు అక్కడ చేయడానికి. యూ కెన్ ఈదర్ ఈట్ యువర్ ఐస్ క్రీమ్స్ ఆర్ లైక్ జస్ట్ చిల్. సో చూడొచ్చు నేను మంచిగా అట్లా గ్రూవ్ అవుతా, ఎంజాయ్ చేస్తా. ఐ వాజ్ వాకింగ్ అరౌండ్ అండ్ దీస్ పీపుల్ జాయిన్ మీ ఫైనల్లీ ఆఫ్టర్ దే పార్క్ దేర్ కార్. సో మళ్ళీ నేను వెళ్ళిన ప్లేస్‌కి వాళ్ళని తీసుకెళ్ళి చూపిస్తున్నా. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్ అని. సో యెస్. సో దట్ వాజ్ ఆల్ వి డిడ్ దట్ డే. అండ్ నేను ఇక్కడ ఫైనల్‌గా పిక్చర్స్ తీసుకోవడము, వీడియోస్ తీసుకోవడం చేస్తున్నా. సో ఐ డు నాట్ గివ్ అ డామ్ అబౌట్ ఎనీబడీ అండ్ ఐ రియలీ ఎంజాయ్ క్లికింగ్ myself and taking videos. So that's another reason I'm on YouTube. సో యాహ్! సో రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము అండ్ దట్ వాజ్ సచ్ అ వండర్‌ఫుల్ డే. అండ్ ఇట్ వాజ్ లైక్ కరెక్ట్‌గా ఎళ్ళాము, వచ్చాము. నాట్ టూ మచ్ ఆఫ్ ప్రెషర్. అండ్ ఇక్కడ ఒక గ్రూప్ ఫోటో మాది. అండ్ యాహ్! ప్లీజ్ డూ సపోర్ట్ మీ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ and support me so that I hit that 1,000 subscribers soon. And thank you so much for watching and supporting me. And yeah, once again, please do like, share and subscribe. Bye bye.